ఆకాశంలో ఎగరాలని చాలామందికి ఉంటుంది కదా, అదొక కల. కాని ఆ కలను ఒక మంచి కెరీర్గా ఎలా మార్చుకోవాలి? పదండి, 12వ తరగతి తర్వాత ఏవియేషన్ రంగంలో అడుగుపెట్టడానికున్న అద్భుతమైన మార్గాలేంటో ఈరోజు మనం చూసేద్దాం. పైలట్ అవ్వడం నుంచి మొదలుపెట్టి వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ని మేనేజ్ చేయడం వరకు అవకాశాలైతే బోలెడున్నాయి. మరి ఆ కలను నిజం చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? సరైన దారిని ఎంచుకోవడం. సో ఆ దారులేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు చూద్దాం. సరే, ఏవియేషన్ అనగానే మనందరికి ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? పైలట్. చాలా గ్లామరస్, కాని అంతే బాధ్యతగల జాబ్. మరి కమర్షియల్ పైలట్ అవ్వాలంటే ఆ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. పైలట్ అవ్వాలంటే పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఫ్లైట్ టెక్నాలజీ అర్థం కావాలి కదా, అందుకే 12th ఫిజిక్స్ మ్యాథ్స్ కంపల్సరీ. ఏజ్ వచ్చేసి 17 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే క్లాస్ 1 మెడికల్ సర్టిఫికెట్. ఎందుకంటే వందల మంది ప్రయాణికుల బాధ్యత మీ చేతుల్లో ఉంటుంది. సో శారీరకంగా, మానసికంగా సూపర్ ఫిట్ అని ప్రూవ్ చేయాలి. పైలట్ లైసెన్స్ అనేది ఒకేసారే వచ్చేసే సర్టిఫికెట్ కాదు, అదొక జర్నీ అనమాట. ఫస్ట్ స్టూడెంట్ పైలట్ లైసెన్స్ అంటే ఎస్పీఎల్, బేసిక్స్ నేర్చుకోటానికి. తర్వాత చిన్న ఫ్లైట్స్ నడపడానికి ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అంటే పీపీఎల్. ఫైనల్గా ప్యాసింజర్ ఫ్లైట్స్ నడపడానికి కమర్షియల్ పైలట్ లైసెన్స్ అదే సిపిఎల్. ఈ మొత్తం ప్రాసెస్ను మన డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్ చేస్తుంది. అయితే పైలట్ అవ్వాలనే కలకు ఓ పెద్ద ఛాలెంజ్ కూడా ఉంది. అదేంటంటే ఖర్చు. ఇండియాలో పైలట్ ట్రైనింగ్కి సుమారుగా 25 నుంచి 40 లక్షల రూపాయల దాకా అవుతుంది. అబ్బా, ఇంత ఖర్చు అనిపిస్తుంది కదా! ఎందుకంటే ఇందులో ఫ్లైట్ ఫ్యూయల్, ట్రైనర్స్ ఫీజులు, ఇంకా లేటెస్ట్ సిమ్యులేటర్స్, ఇలా చాలా ఖర్చులుంటాయి. సో ఈ దారిలో వెళ్లే ముందు ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ట్రైనింగ్ మొత్తం పూర్తవడానికి సుమారుగా 18 నుంచి 24 నెలలు పడుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక కీపాయింట్ ఏంటంటే ట్రైనింగ్ కేవలం ప్రభుత్వం గుర్తించిన డీజీసీఏ అప్రూవ్ చేసిన సంస్థల్లోనే తీసుకోవాలి. ఎందుకంటే మీ లైసెన్స్ వాల్యూ, సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పటిదాకా కాక్పిట్ సంగతి చూశాం. పైలట్లు ఫ్లైట్ని నడిపితే మరి ప్యాసింజర్ల ప్రయాణాన్ని ఒక మంచి అనుభూతిగా మార్చేది ఎవరు? వాళ్లే క్యాబిన్ క్రూ మరియు గ్రౌండ్ స్టాఫ్. ఇప్పుడు వాళ్ల ప్రపంచంలోకి వెళ్దాం. ఈ రెండూ ప్యాసింజర్లతో డీల్ చేసే జాబ్స్ అయినా రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి. చూడండి, ఫ్లైట్ లోపల మన సేఫ్టీ, కంఫర్ట్ చూసుకునేది క్యాబిన్ సిబ్బంది. వాళ్లకు కావాల్సింది సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకే 12th ఏ స్ట్రీమ్లో చేసినా ఓకే. కానీ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్, బోర్డింగ్, బ్యాగేజ్ లాంటి కాంప్లెక్స్ లాజిస్టిక్స్ చూసే గ్రౌండ్ స్టాఫ్కి మాత్రం స్పెషల్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్ డిగ్రీ అవసరం. ఇక జీతాల విషయానికొస్తే క్యాబిన్ సిబ్బందికి శాలరీలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ముఖ్యంగా ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో అయితే లక్షల్లో సంపాదించవచ్చు. వాళ్ల శాలరీలో ట్రావెల్ అలవెన్స్లు కూడా కలిసి ఉంటాయి. మరి గ్రౌండ్ స్టాఫ్ జీతాలు కూడా బాగానే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒక ఫ్లైట్ సేఫ్గా గాల్లోకి ఎగరాలంటే పైలట్లు, క్యాబిన్ క్రూ మాత్రమే సరిపోరు. వాళ్ల వెనుక కనిపించని ఒక పెద్ద టీముంటుంది. మనకు కనిపించకపోయినా వాళ్ల రోల్స్ చాలా చాలా కీలకం. ఎవరా స్పెషల్ ఎక్స్పర్ట్స్? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రంగంలో కొన్ని హై రెస్పాన్సిబిలిటీ జాబ్స్ ఇవి. ప్రతి ఫ్లైట్కి ముందు, తర్వాత ఫ్లైట్ని అణువణువు చెక్ చేసే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, ఏఎంఈ అంటారు. ఇక ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఫ్లైట్స్ని గైడ్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఏటీసీ. అలాగే మొత్తం ఎయిర్పోర్ట్ సేఫ్టీని చూసుకునే సెక్యూరిటీ ఆఫీసర్. వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనిదే ఏ ఫ్లైట్ కదలదు. అంతే. ఓకే, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ కెరీర్స్ అన్నింటికీ ఫ్యూచర్ ఎలా ఉంది? ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్గా పెరుగుతోంది. దాని అర్థమేంటి? ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్కి డిమాండ్ కూడా భారీగా పెరుగుతోందన్నమాట. ఆ అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, మన దేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా లాంటి కంపెనీలు వందల కొద్ది కొత్త ఫ్లైట్స్ ఆర్డర్ చేశాయి. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో పైలట్లు, క్యాబిన్ క్రూ అవసరం పడతారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్పోర్ట్స్, కొత్త టెర్మినల్స్ కడుతున్నారు. సో ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్లో కూడా జాబ్స్ విపరీతంగా పెరగబోతున్నాయి. ఇండియాలోనే కాదు, ఇంటర్నేషనల్గా కూడా మన ఏవియేషన్ ప్రొఫెషనల్స్కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, యూరప్, అలాగే యుఎస్ఏ, కెనడా లాంటి దేశాలు
మన వాళ్ల కోసం చూస్తున్నాయి. అంటే గ్లోబల్ కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. కాబట్టి ఏవియేషన్ ప్రపంచమనేది కేవలం ఉద్యోగాల సమాహారం కాదు, అదొక్క లైఫ్ స్టైల్, గ్లామర్, గౌరవం, ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశాలు అన్నీ ఇస్తుంది. మరి కాక్పిట్, క్యాబిన్ లేదా కంట్రోల్ టవర్, ఈ అనంతమైన ఆకాశంలో మీ ప్రయాణాన్ని ఎక్కడ నుండి మొదలుపెట్టాలంటుంటున్నారు?